నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పున్నా ఇంద్రమ్మ ఇంటిని ప్రారంభించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ అమృత సత్తయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన సీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వెంకటస్వామి. యాదగిరిగుట్టలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కోనేరు నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్యపై పడి బోరున విలపించిన బాధిత కుటుంబ సభ్యులు. మల్లుపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధం. కట్టుబట్టలతో బయటపడ్డ అరికెల నాగమణి రమేష్ ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వినతి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరి గుడిసె దగ్ధమైన ఘటన మల్లుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో అరికెల నాగమణి రమేష్ నివాస పూరి గుడిసె షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో బయటపడింది. నిత్యావసర వస్తువులు, బట్టలు, బంగారం, వెండి, ₹1,00,000 నగదు కాలిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధమైన సంఘటన మల్లుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో అరికెల నాగమణి రమేష్ నివాస పూరి గుడిసె షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో బయటపడ్డది. నిత్యావసర వస్తువులు, బట్టలు, బంగారం, వెండి, ₹1,00,000 నగదు కాలిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, న్యాయం చేయాలని, ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. మా ఇల్లు కాలిపోయింది. టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ కాలిపోయినాయి. ఏం లేకుండా కాలిపోయినాయి. ఇంట్లో వస్తువులు లేవు, పైసలు అన్నీ కాలిపోయినాయి. సంచుల బియ్యం ఇప్పుడు ₹1,00,000 తెచ్చిన ఇంట్లో పెట్టిన, పోయినాయి, కాలిపోయినాయి. తులంన్నర బంగారం పోయింది. ఎండి పోయింది. ఎండి 8 తులాల ఎండి, 2 తులాల చెక్కుడు గుత్తి, మొత్తం ఇంట్లో ఏం లేకుండా కాలిపోయినాయి. 2 సంచుల బియ్యం, మాది ఏం లేదు, ఉండటానికి ఇల్లు లేకుండా అయిపోయింది. మొత్తం కాలిపోయినాయి. మమ్మల్ని ఆదుకోర్రి, మా కొడుకు లేడు, ఒక ఆడపిల్ల, ఏం లేకుండా పోయింది. మీ దయ ఏమన్నా సాయం చేయరు. రామయ్యంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ లావణ్య నాగరాజు అన్నారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని 1వ వార్డు నగర అభివృద్ధి నిధుల నుంచి సుమారు 25 లక్షల వ్యయంతో నిర్మించే డ్రైనేజీ నిర్మాణ పనులతో పాటు సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ప్రారంభించారు. రామయ్యంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు అన్నారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని 1వ వార్డు నగర అభివృద్ధి నిధుల నుంచి సుమారు 25 లక్షల వ్యయంతో నిర్మించే డ్రైనేజీ నిర్మాణం పనులతో పాటు సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ, రామయ్యంపేట మండల అభివృద్ధి కోసం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ₹300 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, అదేవిధంగా రామయ్యంపేట మున్సిపాలిటీ నగర అభివృద్ధి కోసం ₹15 కోట్ల నిధులు మంజూరు చేయడంతో నేడు 1వ వార్డులో ₹25 లక్షల వ్యయంతో నిర్మించే పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని విధాలుగా అభివృద్ధి పరచడం జరుగుతుందని, అన్ని వార్డులను సమాన దృష్టితో చూస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగడం జరుగుతుందన్నారు. రామయ్యంపేట అభివృద్ధి కోసం సాయశక్తుల కృషి చేస్తామని, ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రామయ్యంపేట మున్సిపాలిటీలో 1వ వార్డులో ఏదైతే మా గౌరవ డైనమిక్ మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు సార్ గారు మరియు మా తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన్న గారు ఎలక్షన్ ముందు ఏదైతే మా 1వ వార్డు ప్రజలకు మాట ఇచ్చిండ్రో అదే మాట నిలబెట్టడానికి 1వ వార్డు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు 1వ వార్డు ప్రజలు కలిసి ఎన్నో
సమస్యలు ఉన్నాయన్న, మాకు రోడ్స్ లేవు, డ్రైన్స్ లేవు, కరెంటు స్తంభాలు లేవు, ఒక్కొక్కటి చెప్పుకుంటే 40 సంవత్సరాల ఇల్లు కట్టుకొని ఇంతవరకు రోడ్డు లేని దుస్థితిలో మేము ఉన్నామన్నా అని చెప్పి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు ఏదైతే 4-5 ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. వాళ్ళకి ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చిందో అదే మాట ప్రకారము నిధులు మంజూరు చేయించేసి పనులు సురు చేయించే ఘనత మా గౌరవ ఎమ్మెల్యే గారిది. ఎందుకంటే ఈరోజు రామంపేట మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని వార్డులకు సమాన వర్కులు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. గతంలోనే 2.5 సంవత్సరాలు అవుతుంది ఏదైతే మన గౌరవ ఎమ్మెల్యే ఎన్నికై రామంపేట పట్టణానికి 300 కోట్ల నిధులు తెచ్చినాం. ఆ 300 కోట్ల నిధులు కూడా స్కూల్స్ మరియు ఏదైతే మెయిన్ ఈ డ్రైనేజెస్ మరియు మండలంలో ఉన్న సమస్యలకు గాను ఎన్నో నిధులు మంజూరైనాయి. ఆ మంజూరైన నిధులు కూడా ఒక్కొక్క అంచెలంచెలుగా పనులు నడుస్తున్నాయి. ఎందుకంటే మా కుమార్ గారు చెప్పినట్టు మన 1వ వార్డుకు సంబంధించి ఇల్లు లేని పేద ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇల్లు లేని, మన జాగా లేని ఉన్నారు, మరియు ఇల్లు లేదు. ఇప్పుడు ఇల్లు జాగా ఉండి ఇల్లు లేకుండా కూడా ఉన్నారు. జాగా ఉండి ఇల్లు లేకుండా ఏదైతే ఉన్నదో మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయినాం. ప్రతి పేదకు అంచెలంచెలుగా అందరికీ అందాలి, నిష్పక్షపాతంగా. ఈ నా పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ కాకుండా నిజమైన పేదలకు అందేటట్టు మా కాంగ్రెస్ 1వ వార్డు కార్యకర్తలు, నాయకులు కూడా దాన్ని చేసుకుంటూ మా బైరం శంకర్ అన్న కానీ, మరియు కుమార్ కానీ, మా అనిల్ కానీ, మరి మా వద్దిస్వామి కానీ, ముఖ్య కార్యకర్తలు ఏదైతే ఉన్నారో అందరూ, మా బొట్ల బాబు కానీ, భాస్కరు, మన ఆసాది రాజు ఏదైతే యాదగిరిగుట్ట కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వర్తక సంఘం వారు మీడియా సమావేశం నిర్వహించారు. కొండపైన దుకాణాలు నడుపుకునే వారంతా పేద మధ్యతరగతి కుటుంబాలే అని, వారికి ఈ దుకాణాలే జీవనాధారమన్నారు. దుకాణం నడిస్తేనే వారి కుటుంబం నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన పూర్వం అరణ్యంలాగా ఉన్న సమయంలో రవాణా సదుపాయం లేకున్నా భక్తుల కోసం కాలినడకన మెట్ల మార్గం ద్వారా టెంట్ హౌస్ సామాగ్రి, పూజా ద్రవ్యములు, పాలు, పెరుగు, ఆహార పదార్థాలు లాంటి అనేక వస్తు సామాగ్రిని, సదుపాయాలను భక్తులకు అందిస్తూ స్వామివారిని నమ్ముకుని జీవిస్తున్న పేద మధ్యతరగతి కుటుంబాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కొండపైన దుకాణాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న సుమారు 500కు పైగా పేద మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా కొందరు వ్యక్తులు వ్యవహరిస్తున్నారని పలువురు కొండపైన దేవస్థానం వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం 33 నుంచి 50% పెంచి రెన్యువల్ చేసే విధానం రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే తరహాలో కొనసాగిందన్నారు. దేవాదాయ శాఖ హిందూ రిలీజియన్ యాక్ట్ 30/87 నిబంధన ప్రకారమే ఈ రెన్యువల్ ప్రక్రియ జరుగుతుందని, యాదగిరిగుట్ట దేవస్థానంలో దుకాణాల రెన్యువల్ అనేది కొత్తగా వచ్చింది ఏం కాదని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. కొంతమంది తరచుగా పదే పదే కొండపైన దుకాణాలను టెండర్ నిర్వహించాలని అనడం ఎంతవరకు సమంజసమన్నారు. 114 దుకాణాలకు గాను కొండపైన ప్రస్తుతం 10 దుకాణాలే ఉన్నాయన్నారు. ఈ 10 దుకాణాలపై 114 మంది దుకాణాల యజమానులతో పాటు పరోక్షంగా అందులో పనిచేసేవారు కలిపి మొత్తం 500 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. ఒకవేళ టెండర్ నిర్వహిస్తే 10 దుకాణాలకే నిర్వహిస్తారా లేక 114 దుకాణాలకు నిర్వహిస్తారా అనేది ఫిర్యాదు చేస్తున్నారని స్పష్టం చేయాలని కోరారు. 10 దుకాణాలకే టెండర్ నిర్వహిస్తే ఆ 10 దుకాణాలు ఇతర ప్రాంతాలకు చెందిన ధనవంతులు, కార్పొరేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతాయన్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం ఈ దుకాణాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న సుమారు 500 పేద మధ్యతరగతి కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడతారని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దేవస్థానం దుకాణాలకు టెండర్ను నిర్వహిస్తే నిరుద్యోగులు 5 నుంచి 10 లక్షల రూపాయల డిపాజిట్ కట్టి కోట్ల రూపాయల అద్దెను చెల్లించగలుగుతారా? అంత స్తోమత వారికి ఉంటుందా అనేది ఆలోచించాలంటున్నారు. దుకాణాలకు టెండర్ నిర్వహించడం అంటేనే ఏ ప్రాంతం వారైనా పాల్గొనవచ్చు అనే దానికి ఉద్దేశం. అంటే ఆ దుకాణాలకు స్థానికులు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన ధనవంతులు, కార్పొరేట్ వ్యక్తులు టెండర్లో పాల్గొంటారు. దీనివల్ల ధనవంతులు, కార్పొరేట్ వ్యక్తులైన ఇతర ప్రాంతాల వారికే ఆ దుకాణాలు దక్కుతాయి తప్ప స్థానికులకు ఆ దుకాణాలు దక్కువ అనేది స్పష్టమవుతుందని పలువురు చెబుతున్నారు. అటువంటప్పుడు టెండర్ వేయటం వల్ల స్థానికులకు నిరుద్యోగ లాభం ఎలా జరుగుతుందని, టెండర్ నిర్వహించడం వల్ల ఇతర ప్రాంతాలకు చెందిన ధనవంతులు, కార్పొరేట్ వ్యక్తులకే లాభం చేకూర్చినట్లు అవుతుంది కాదా అని ప్రశ్నించారు. పేదలు, నిరుద్యోగులు లక్షల కొద్ది డిపాజిట్లు కట్టి లక్షలాది రూపాయల అద్దెను చెల్లించలేరని గుర్తుంచుకోవాలని వ్యాపారులు గుర్తు చేస్తున్నారు. టెండర్ వేస్తే బయటి వ్యక్తుల చేతుల్లోకి దుకాణాలు వెళ్లిపోయి వారి కింది స్థాయి స్థానికులుగా కూలీలుగా పనిచేయాల్సి వస్తుందంటున్నారు. అద్దెను సక్రమంగా చెల్లిస్తూ ప్రతిసారి 30 నుంచి 50% మధ్య అద్దె పెంపుదలతో రెన్యువల్ చేయించుకుంటూ దేవస్థానానికి వ్యాపారులు ఆదాయం సమకూరుస్తున్నారన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి కొండపైన దుకాణాలపైనే ఆధారపడి జీవిస్తున్న పేద మధ్యతరగతి వ్యాపారుల పొట్టకొట్టే పనులను చేయకూడదని యాదగిరిగుట్ట కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వర్తక సంఘం వ్యాపారులు కోరుతున్నారు.
జరిగింది. ఆ 10 మొబైల్ దుకాణాలు కూడా ఇప్పటికీ 10 ఏళ్ళ నుంచి మేము రిన్యూవల్ చేసుకుంటూ 113 14 దుకాణాలకు ఇప్పుడు 10 దుకాణాలు ఇచ్చారు. 10 దుకాణాల మీద 114 కుటుంబాలు బతుకుతాయి ప్రత్యక్షంగా. పరోక్షంగా ఇంకో 100 కుటుంబాలు అంటే వచ్చేసి అంటే దాదాపు ఒక 500 మంది జీవనం సాగిస్తున్నారు. ఇలా షాపుల మీదనే బతికి నెలకు ఇంత మంది బతుకుంటే కొందరు కావాలని గుట్ట మీద టెండర్ పెట్టాలి, కోట్లు వస్తాయి అనే ఉద్దేశంతో ఇవి టెండర్లు పెట్టాలంటే టెండర్ ఎట్లా పెడతారు? 113 దుకాణాలు నుంచి 26 వరకు కూడా అంటే 8 లక్షల మీద మన 50% చేసాం విత్ జిఎస్టీ. అంటే మనకు ఒకటేసారి 68% పెరిగినట్టు లెక్క, 68% పెరిగినట్టు. అంటే ఇక్కడ కిరాయి ఇంపార్టెంట్ కాదు, కానీ వీళ్ళందరూ జీవనోపాధి. దుకాణాలు ఎక్కువ ఉంటే వ్యాపారం ఎక్కువైంది, దుకాణాలు తక్కువ ఉంటే వ్యాపారం తక్కువైంది. అది వాస్తవం. అయితే ఇంకొక మాట ఏంటంటే వాస్తవంగా దుకాణాలు 114 దుకాణాలు 112 దుకాణాలు ఎందుకు ఉన్నాయి అంటే అప్పుడు కొండపైననే ఉన్నది, కొండపైనే కళ్యాణకట్టు ఉన్నది, కొండపైనే 400 రూములు ఉన్నాయి, వసతి చేయడానికి అవకాశం ఉంది. సత్యనారాయణ కనకంత మాత్రాన వాళ్ళు మాత్రమే దుకాణం నడుపుకోలేదు. ఈ రోజు దుకాణం రాకపోతే రేపు ఇల్లు కడుకోవడం ఎంతో మంది దుకాణాలు వాళ్ళు ఎవరు కనబడలేదు. ఇవాళ ఏదో మీకు వ్యక్తిగతంగా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ తోటి ఒక వ్యక్తి టార్గెట్ చేసి ఆ వ్యక్తిని మనం నాశనం చేద్దామని చూస్తే దాంతో పాటు 4-5 మంది ఖరాబ్ అవుతుంది, వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేస్తుంది. ఇప్పుడు దీనికి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, పేరు తీసుకొని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. పుట్ట కింద ఎవరు చేస్తున్నారు? గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో కల్లపు నవీన్ రావు జన్మదినం సందర్భంగా మొక్కలు నాటి గుడి నిర్మాణం కోసం 51,116 రూపాయలు అందజేశారు. కల్లపు నవీన్ రావు మాట్లాడుతూ, నా జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో కల్లపు నవీన్ రావు జన్మదినం సందర్భంగా మొక్కలు నాటి గుడి నిర్మాణం కోసం 51,116ను అందజేశారు. కల్లపు నవీన్ రావు మాట్లాడుతూ, నా జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం, మొక్కలను సంరక్షించడం అనే గొప్ప కార్యక్రమం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు మరియు వారికి గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ మాజీ సర్పంచ్ బాలరాజ్, మాజీ ఉప సర్పంచ్ గడ్రా శ్రీకాంత్, చెప్ప్యాల శ్రీకాంతరావు, సాయి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నా పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఎర్రవెల్లి గ్రామంలో బ్రహ్మంగారి టెంపుల్ ప్రాంగణంలో మామిడి మొక్కను నాటడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ జోగినిపల్లి సంతోష్రావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ మోటివేటింగ్ అస్ ఆల్వేస్. థ్యాంక్ యూ. ఇదే స్ఫూర్తితో యూత్ అంతా కూడా ఏదో ఒక అకేషన్లో ఏదో ఒక సందర్భంలో మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి. థ్యాంక్ యూ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నవీన్ రావు గారు ఎర్రవల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో మామిడి మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు వారు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా వారి పుట్టినరోజు సందర్భంగా వారి పుట్టినరోజు ఈ రోజు రావడం, మా దేవాలయానికి రావడం, వారు ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంలో మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని పిలిచేసినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఎల్లవేళలా ఇదే విధంగా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లాలని కోరుకుంటూ, అదేవిధంగా మొక్కల ప్రాధాన్యత ఏంటంటే 10 చిన్న చేదుడు బావులు కలిస్తే ఒక పెద్ద బావి, 10 పెద్ద బావులు కలిస్తే ఒక పెద్ద చెరువు, 10 పెద్ద చెరువులు కలిస్తే ఒక కుమారుడు, అట్లాంటి ఒక 10 కుమారులు కలిస్తే ఒక మొక్క. ఒక 10 మంది కుమారులు ఎంత అయితే మనకు మేలు చేయగలుగుతారో తల్లిదండ్రులకు, ఆ మొక్క కూడా ఒక 10 కుమారులతో సమానమైనటువంటి మొక్క అన్నట్టు. ఆ మొక్క వాల్యూ ఇప్పుడు మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ గ్లోబల్ వార్మింగ్ తర్వాత మనకు అర్థమవుతుంది. ఒక మొక్క ఉంటే ఏసీలు పెట్టుకొని కూలర్లు పెట్టుకొని ఎంత ఇబ్బంది పడుతున్నామో రాత్రిపూట, అదే ఒక ప్రతి ఒక్కరు పుట్టినరోజు సందర్భంగా కానీ మ్యారేజ్ డే కానీ ఏ అకేషన్ ఉన్నా ఒక మొక్క నాటి పర్యావరణాన్ని మనం కాపాడాలని వాళ్ళు ఒక సందేశాన్ని ఇచ్చినందుకు, అది మా గ్రామంలో వచ్చి మా దేవాలయానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నాకు తెలిసి రాష్ట్రంలోనే అంటే మిగతా హైదరాబాద్ ఆ ప్రాంతం కాకుండా మన సిద్దిపేట అర్బన్ ఏరియాలలో, రూరల్ ఏరియాలో నాకు తెలిసి రాజేశ్వరరావు గారు కానీ మన మొగిలి వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రజలలో చాలా బాగా తీసుకుపోతున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి క్యూలలో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనానికి క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు 1 గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లలో భక్తుల సందడి నెలకొంది. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 399వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. 7-8 వార్డులలో ప్లాస్టిక్ ను చెత్తా చెదారాన్ని తొలగించారు. సీసీ రోడ్లను చీపుర్లతో ఊడ్చి పరిశుభ్రపరిచారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 399వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. 7-8 వార్డులలో ప్లాస్టిక్ ను చెత్తా చెదారాన్ని తొలగించారు. సీసీ రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు జిన్నా కృష్ణ, వేణుగోపాల్, సరిత, పరమేష్, ఆలయ చైర్మన్ స్వామి, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి ఆదివారము నిర్వహించేటటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు మా గ్రామంలోని 7వ వార్డు 8వ వార్డులో చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా వార్డు సభ్యులు, మేకిన్ యువత, అదేవిధంగా మా దుర్గామాత టెంపుల్ చైర్మన్ స్వామి గారు, పంచాయతీ సిబ్బంది మరి అందరం కూడా పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డులో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను, అదేవిధంగా చెత్తా చెదరంతో పాటు ప్లాస్టిక్ను కూడా ఏరవేయడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి ఇల్లు, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలనేదే మా లక్ష్యము. మరి అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఊరంతా ప్రశాంతంగా మరి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రపంచం పోటీ పడుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ప్లాస్టిక్ లేకుండా చేయడమే మా లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము. మున్ముందు కూడా అందరూ కూడా గ్రామస్తులు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా ఎలాంటి ఎవరి పరిసరాలను వాళ్ళు, ఎవరి ఇంటిని వాళ్ళు, మన ఇంట్లో ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో, ఇల్లును ఏ విధంగా నీట్ గా ఉంచుకుంటామో అదేవిధంగా మా పరిసరాలను కూడా అలా ఉంచుకుంటే మనకు ఏ రోగాలు కూడా ధరణ చేరవు. మనం అందరము ఆరోగ్యవంతంగా ఉంటాము. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం. కాబట్టి మనమే ఆదర్శంగా అన్నింటిలో ముందుండాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ అమృత సత్తయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన సి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ప్రొఫెసర్ కంచా ఐలేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ యువత ఫ్యాషన్తో ముందుకు వెళ్లాలని, జీవితంలో క్రమశిక్షణ, పట్టుదల అవసరమన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో అమృత సత్తయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన సి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ప్రొఫెసర్ కంచా ఐలయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ యువత ఫ్యాషన్ తో ముందుకు వెళ్లాలని, జీవితంలో క్రమశిక్షణ, పట్టుదల అవసరమన్నారు. యువతకు ఇంగ్లీష్ తో పాటు జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రొఫెసర్ కంచా ఐలయ్య మాట్లాడుతూ పేద పిల్లలకు అవకాశాలు కల్పిస్తే వారు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారన్నారు. ఆస్క్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య, జనరల్ సెక్రటరీ భరత్ మాట్లాడుతూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా 70% మంది పేద క్రీడాకారులకు ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత జగదీశ్వర్ గౌడ్, బీఎస్పీ కోఆర్డినేటర్ బాలయ్య, ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై ఫులే, జై భీమ్ చెప్తూ ఈ కార్యక్రమానికి యాక్చువల్లీ ముఖ్య అతిథి మన ప్రొఫెసర్ కాంచా ఐలయ్య గారు చెప్పండి. ఎందుకంటే వారు నాకు ఒక 10 రోజుల క్రితం ఫోన్ చేసి ఒక పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇక్కడ కడుతున్నారు,
మీరు రావాలి ఎలాగని చెప్పి వారు చెప్పడం జరిగింది. భరత్ వచ్చినప్పుడు నేను ఎదురు చెప్పినాను, లేదు ఇంత ప్రైవేట్ సెక్టర్లో ఇంత గొప్ప ఇన్స్టిట్యూట్ నిర్మిస్తున్నారంటే నిజంగా మీకు అభినందనలు చెప్పాలి. ఎందుకంటే సత్తయ్య గారి హిస్టరీ విన్నాక నిజంగానే అందరూ కూడా ఆశ్చర్యపడిపోవాలి. కష్టపడి పైకి రావడం ఒకటి, కానీ అది మర్చిపోకుండా మనం కూడా ప్రజలకు సేవ చేయాలి, సమాజంలో ఒక మార్పు రావాలి. ఈ సమాజంలో ఏదైతే విషయాలు ఉన్నాయో మీరు అన్నింటి కూడా దూరం పెట్టి అవకాశాలు కల్పించాలని చెప్పి, అంటే నిజంగానే ఒక గొప్ప మనసుతోని ఎవరికైతే గొప్ప మనసు ఉంటుందో ఆ గొప్ప మనసు ఉండే వాళ్ళకి ఇన్ని మంచి ఆలోచనలు వచ్చి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్థాపించి మళ్ళీ దాంతోపాటు ఒక పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంటే నేను ఇలాంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే ఎక్కడ చూడలేదు. చాలా స్పోర్ట్స్ స్టేడియంస్ కాంప్లెక్సెస్కి వెళ్ళాను, కానీ ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఏదైతే ఫెసిలిటీస్ చేస్తున్నారో ఆ డీటెయిల్డ్ వైజ్ మీరు ఏదైతే వెళ్ళినారో నిజంగా మీ అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అభినందనలు చెప్పాలి. దీంట్లో మనం చూస్తే ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో చూస్తే మనం చాలా నేర్చుకోవచ్చు. దాంట్లో ఒక క్రమశిక్షణ ఉంది, ఒక పట్టుదల ఉంది, ఒక తపన, ఒక ప్యాషన్, ఒక తపన కూడా మేము కూడా ఏదో ఒకటి సాధించాలి. ఆ సాధనలో ఏ త్యాగం చేసినా కానీ సరే, కానీ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్గా చెయ్యాలని చెప్పి ఏదైతే తపన ఉందో దాన్ని నిజంగానే అభినందించాలి. ఎందుకంటే చాలా తక్కువ మందికి ఈ విజన్ వస్తుంది. ఎందుకంటే చదువుకోకున్నా కానీ ఆ ఆలోచన ఏదైతే వచ్చిందో సత్తయ్య గారికి, ఆ ఆలోచన నేను కూడా సమాజానికి ఏదో ఒక సొసైటీకి ఏదైనా ఇవ్వాలి, రిటర్న్ బ్యాక్ చేయాలి అని చెప్పి ఇంత పెద్ద కాంప్లెక్స్ కట్టడము చాలా కష్టము. చాలామంది ఒక మంచి రియల్ ఎస్టేట్ వెంచర్. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన కోనేరు నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేపై పడి బోరున విలపించారు. ఈ ఘటన గురించి వారు వివరించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన కోనేరు నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేపై పడి బోరున విలపించారు. జరిగిన సంఘటన గురించి వారు వివరించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండపైన దుకాణమే ఆధారంగా జీవనం సాగిస్తున్న కోనేరు నాగరాజు తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పోషించుకుంటున్నాడు. ఇటీవల ఆయన ఒక వివాహం సందర్భంగా రాగా వారు మొదటగా ఖాయం చేసుకుందామని తెలిపారు. ఆ తర్వాత కొండపైన దుకాణాలు రద్దవుతున్నాయనే విషయాన్ని తెలుసుకొని కొండపైన దుకాణమే జీవనాధారంగా మీరు జీవిస్తున్నారు కదా, కొండపైన దుకాణం రద్దయితే మీరు ఎలా బతుకుతారు, మా అమ్మాయిని ఎలా పోషిస్తారు, మేము ఆలోచించుకుని చెబుతామని వారు వెనకడుగు వేసినట్లు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో వివాహ సంబంధం రద్దు కావడంతో అటు కొండపైన దుకాణాలు రద్దవుతాయేమోనని ఆందోళనతో తీవ్రమైన మనస్తాపానికి, డిప్రెషన్ కి లోనే ఇటీవల ఇంట్లో ఎవరికి చెప్పకుండా కోనేరు నాగరాజు బయటకు వెళ్లిపోయి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చిన ఎమ్మెల్యే వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడే ఉన్న పలువురు కొండపైన వ్యాపారమే ఆధారంగా బతుకుతున్న వ్యాపారులు కొండపైన దుకాణాలు రద్దయితే తమ పరిస్థితి ఏమిటని, తమ ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దురుద్దేశంతో ఈ విధంగా కొండపైన దుకాణాలను రద్దు చేయాలని కుట్ర చేస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. గతంలో మాదిరిగానే వ్యాపారులకు దుకాణాలు ఉండే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వారికి హామీ ఇచ్చారు. తమది ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన అని సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా ఉంటామని, చిరు వ్యాపారులు, ఉపాధి లేని వారికి తాము అన్ని విధాలుగా అంటగా ఉంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. ఆ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మాజీ ధర్మకర్త పెలిమిల్లి శ్రీధర్ గౌడ్, గుండ్లపల్లి భరత్ గౌడ్, భిక్షపతి, కలకుంట్ల శేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు. అన్నం తిన్నాడు, తినగానే 12:30కు తిన్నాడు. ఎప్పుడు పోయాడో ఏమో కథ రైలు పట్ల కాడ బడి పెట్టి చనిపోయాడు. చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు వాడు.
చదువుకోండి నుంచి 10th క్లాస్ చదువుకున్నా కానీ మళ్ళీ ఇంట్లోండి దుకాణుండి కూడా ఇంటర్ కంప్లీట్ చేసుకుంటూ కానీ ఎన్నడు బాధపడలే, ఎన్నడు వాడు టెన్షన్ పడలే. ఈ మధ్యన దుకాణుండయో పోతే ఇదో ఒక టెన్షన్, ఇల్లు ఆగిపోయింది, ఇల్లు ఎట్లా అవుతుందో అదో టెన్షన్. ఈ టెన్షన్ పడ్డ కానీ వేరే విషయం, వేరే ఉద్దేశం ఏం లేదు. అదొక్కటే మైండ్లో పెట్టుకుంటాను. చెప్పుకోలేదు మాకు, చెప్పుకుంటే బాధపడుతున్నది. సాటర్డే, సండే, మండే ఆ 3 రోజులు మొత్తం కొంచెం మొహం ముంచుకపోయింది. ఇక ఫోన్లు మాట్లాడుకుంటూ కానీ అది ఏం టెన్షన్ పెట్టుకుంటూ కానీ అర్థమవుతలేదు మాకు. చెప్పుకోలే, డౌట్ వచ్చినట్టు కూడా కనిపించలేదు. అంత డౌట్ వస్తుందన్న నేను అడుగుతుంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావు బిడ్డ అని ఎన్నడూ ఒక్కరోజు డౌట్ పడలే. ఆయన వాళ్ళ అన్నలకు కూడా చెప్పుకోలే, తండ్రికి కూడా చెప్పుకోలే. మైండ్లో పెట్టుకుని డిప్రెషన్లో పోయిండు. భోంగిరి పోతాని భోంగిరి పోయటాన్ని రాగిరి పోయిండు అంతే, అంతకంటే ఏం లేదు ఆయన ఉద్దేశం. మరి ఎందుకు అందరూ ఐక్యత చేస్తున్నారు? వాడేమో మొత్తం కోట్లు సంపాదిస్తున్నారు, అంత లీజ్ తీసుకున్నాను బదనాం చేస్తున్నారు. దాంట్లో ఎమ్మెల్యే కూడా ప్రమేయం ఉందని బదనాం చేస్తున్నారు. ఒకటి సార్, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పియండి, నువ్వు సురక్షలో పెట్టి ఓకే వద్దంటున్నారు. ఇప్పుడు 2 కోట్ల సెల్ కౌంటర్ పెట్టినని అంటుండ్రు. మరి 2 కోట్ల సెల్ కౌంటర్ పెట్టి నిరుద్యోగుడు పట్టగలుగుతాడా? 1,00,000 రూపాయలు కిరాయి వెళ్తలేదు మాకు. 2 కోట్లు పెట్టి నిరుద్యోగునికి ఉపాధి ఎలా కడతాడు? నిరుద్యోగుడు ఎట్లా కడతాడు? మరి ఇప్పుడు మీకు మంచిగా ఉంటుంది బిడ్డ, రాష్ట్రానికి ఉండాలి, దాని మీద కాంప్లైంట్ కూడా ఆలోచన చేయాలి సార్. 118 దుకాణాలు స్థానికులు గారా? స్థానికులు హైదరాబాద్, బొంబాయి మరి అది ఉండాలి కదా. చదువుకుంటారు పోయిన అంత ఎక్కువ చదువుకున్న ఓపిక తెలియదు. మా నాన్న వాళ్ళు ఎక్కువ వద్దు బిడ్డ, చేతన ఎదలేదు, మా డాడీ చనిపోయిండు, మీరే కొడుకులు, మీరు దుకాణం చూడండి అని అట్లా గొప్ప చెప్పి చనిపోయింది మా డాడీ. ఎక్కువ చదివించలేదు, షాప్లో బిజినెస్ చేయలేదు. ఆ తర్వాత తండ్రికి ఎట్లనో తండ్రి తగ్గట్టుగా కొడుకులు కూడా అదే ఆధారం మీద ఉన్నారండి. ఇప్పుడు కొడుకుల బతుకు ఎట్లా అయితే అదే చెప్పండి. అప్పటిది అయిపోయింది, ఇప్పుడు ముందు ధరాల్లో ఎట్లున్నది చూస్తున్నారు కదా. అన్నీ ఇట్లా ఉంటే ఎట్లా బతుకుతామండి మేము బయటికి పోయి? ఈ దేవుని మీద ఆధారపడి మేము ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఆ దేవుడు మాకు షాపులు తీసేస్తే మేము ఎక్కడ బతకాలి? అందరూ ఏదో నేసుకొని సావాలా చెప్పండి? షాపులు లేవు అని బాధపడుతున్నారు. ఆ షాపులు ఉంటేనే కదండి మేము బతికేది. మొత్తం షాపులు తీసేస్తామంటే ఏమో కావాలి? అందరూ ఇంతగానో కాదు మాకు షాపులు ఇప్పియాలి. బస్సు అందరి కడుపులో కొట్టొద్దండి. నరసింహస్వామికి పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3,500 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలో చంద్రకళ శ్రీనివాస్ నిర్మించుకున్న ఇంద్రమ్మ ఇంటిని దుబ్బాక నియోజకవర్గ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3,500 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలో చంద్రకళ శ్రీనివాస్ నిర్మించుకున్న ఇంద్రమ్మ ఇంటిని దుబ్బాక నియోజకవర్గ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. చేగుంట మండలం కేంద్రంతో పాటు ఉల్లితుమ్మాయిపల్లి, పెద్ద శివనూరు గ్రామాల్లో ఆయన ఇంద్రమ్మ ఇండ్లు ప్రారంభించారు. ఇంటి యజమానులు అతిథులను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించడం జరిగిందని, ఈ సంవత్సరం 3,500 ఇండ్లు నిరుపేదలు ఇంటి నిర్మాణం చేసుకోవడం జరిగిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రతి గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లు కల్పించడం జరిగిందని, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఏవీ లేవు, బూత్ బంగ్లాగా మారాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వమని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలోనే ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ సండ్రుగు శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్ రఫీ, సర్పంచ్ల ఫోరం జిల్లా నాయకులు సాయి కుమార్ గౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అది పేదవాడి కళ, సొంత ఇంటి కళ అంటే ఇందిరమ్మ ఇల్లు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నిర్లక్ష్యం ప్రదర్శించిన మళ్ళీ ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దానిలో భాగంగానే చేగుంట మండలం, చేగుంట గ్రామం, ఉల్లితిమ్మాయిపల్లి, పెద్ద శివనూరు గ్రామంలో
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం జరగడం జరిగింది. మరి పేదవాళ్ళు కూడా నాణ్యతతోటి గతంలో కాంట్రాక్టర్ ఇచ్చో నాశరకంగా ఉండే పరిస్థితి ఉంటే ఈరోజు గత ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాలలో చూస్తే డబుల్ బెడ్రూమ్స్ బూత్ బంగ్లా లెక్కని. కానీ ఈరోజు ఒక పండగ వాతావరణంలో ప్రతి పేదవాడి జీవిత కళ తన సహకారం చేసుకొని తన సొంత ఇల్లును ప్రభుత్వ సహాయంతో ఇందిరమ్మని నిర్మించుకొని కుటుంబంతో జీవితకాలం సంతోషంగా ఉండాలని ఈరోజు ఏ గ్రామంలో అయినా మాకు కావాలి ఇందిరమ్మ ఇల్లు, మాకు కావాలి ఇందిరమ్మ. ప్రజలు మొదటి సంవత్సరం అది కడతారో లేదని ఒక అనుమానం ఉండే, కానీ ఈరోజు 3,500 ఇల్లు ఈ సంవత్సరం దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకులు నిర్మాణం జరిగింది. మరి ఈరోజు చాలామంది పేదవాళ్ళు మాకు కావాలి కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పేదవాళ్ళందరికీ కూడా ఈ రాబో 3 సంవత్సరాలు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. సిద్దిపేట జిల్లా కోకునూరుపల్లి మండల కేంద్రంలో నందకిషోర్ శర్మ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా పోచమ్మ తల్లి దేవాలయం వద్ద హనుమత్ వ్రతం, 350 మంది భక్తులచే సామూహిక హనుమత్ చాలీసా పారాయణం, 250 హనుమత్ భక్తులచే సామూహిక హనుమత్ వ్రతము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో నందకిషోర్ శర్మ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా పోచమ్మ తల్లి దేవాలయం వద్ద మహా హనుమత్ వ్రతం, 350 మంది భక్తులచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, 250 హనుమానత్వలచే సామూహిక హనుమత్ వ్రతము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ బీజేపీ నాయకుడు డాక్టర్ రాకుల నరేష్ బాబు మరియు విశ్వ హిందూ పరిషత్ జిల్లా బాధ్యులు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తిరుమల రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు గజ్వల్ సిద్దిపేట జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు, మండల బీజేపీ అధ్యక్షులు సంపత్ రెడ్డి, పిఎన్ఆర్ అధినేత పుల్కంపల్లి నరేందర్, ఇతర కార్యకర్తలు, నాయకులు, అన్ని పార్టీల నాయకులు, పరిసర గ్రామాల సర్పంచ్లు మరియు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రథమ అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు ఇతరులకు నిర్వహించారు. ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రతి గ్రామంలో జరిపిస్తే సనాతన ధర్మం, హిందూ ధర్మ రక్షణ సైన్యంగా మారుతుందన్నారు. ప్రతిరోజు మనం దేవాలయాలకు వెళ్లాలని, వారం హైందవ సోదరులంతా దేవాలయాల సమావేశమే వారంలో జరిగిన హైందవ కార్యక్రమాలు, మన బాగోగులు, మంచి చెడులు మాట్లాడుకుని మన హైందవం అంతా ఏకమై ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం ఇప్పుడు నుండే ఐక్యమత్యంగా ఉంటే సమాజంలో ఎంత ప్రాబ్లం వచ్చినా ఎదుర్కోగలమని, ప్రతి ఇంట్లో ఒక వీర శివాజీగా తయారు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మహేష్ బాబు తెలిపారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పున్నా ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ అమృత సత్తయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన సీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వెంకటస్వామి. యాదగిరిగుట్టలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కోనేరు నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరి ఎమ్మెల్యే. బీర్ల ఆయలయ్యపై పడి బోరున విలపించిన బాధిత కుటుంబ సభ్యులు. మల్లుపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధం. కట్టుబట్టలతో బయటపడ్డ అరికెల నాగమణి రమేష్. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వినతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.